చైన్ అమ్మేసి మరి స్టూడియో పెట్టాల్సి వచ్చింది. ఎక్కడో అక్కడ కొంచెం అయితే బాధ ఉంది, ఆ బాధ ఎప్పటికీ పోదు. చెప్పడానికి నేను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా, ఈయనది ఎప్పుడు ఎండ్ అయితే నేను అప్పుడు చెప్దామని చెప్పి. ఫైనల్లీ సెకండ్ స్టూడియో, కంగ్రాచులేషన్స్ సెకండ్ బ్రాంచ్. అడుగులు కలిపే జత ఉంటే ఏంది అంటే ఈవెన్ తన డాడీ కూడా ఉంటే కొంచెం బెటర్ ఉంటుండే అని చెప్పేసి అంతే. ఎందుకంటే ఆ హార్డ్ టైంలో కూడా ఇక్కడ వచ్చి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, లవ్ యూ. అండ్ ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ గల ఉమెన్ ఉంటుంది అని చెప్తారు కదా, సో ఈ టైంలో తను ఉండే నాతోని. అంటే మా డాడీ కూడా ఉంటే బాగుండు, నేనుగా బిడ్డ ఎందుకు టెన్షన్ తీసుకుంటా, వేలో వెళ్ళినా కూడా మా డాడీ గుర్తొస్తాడు. దీనికన్నా ముందు బ్లాగ్ ఏది వస్తుంది అంటే మా డాడీది వస్తుంది, అబౌట్ మై డాడ్ అని చెప్పి. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాహుల్ అవంతిక వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు కొంచెం మెల్ల మాట్లాడాలి, ఎందుకంటే పక్కనే ఉన్నారు, వాళ్ళు ఉన్నారనమాట. సో చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చిన, ఇప్పుడు కొంచెం ఫీలింగ్ బెటర్. స్టూడియోస్ది కూడా వర్క్స్ చాలా మంచిగా అవుతున్నాయి. సో యాక్చువల్గా సెకండ్ స్టూడియో పెట్టడానికి రీజన్ ఏంది, అసలు ఇవన్నీ మాట్లాడుకునే ముందు మీరు ఎట్లున్నారు, అందరు మంచిగా ఉన్నారా? నేను ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నా. సో మన మెయిన్ గెస్ట్ పక్కన లేడు కదా, మెయిన్ గెస్ట్ని పిలిచేద్దాం. రాహుల్ ధీరజ్. నా చైన్ కూడా లేదు గైస్, చైన్ అమ్మేసి మరి స్టూడియో పెట్టాల్సి వచ్చింది. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రాహుల్ అవంతిక బ్లాగ్స్. సో చాలా డేస్ తర్వాత ఇట్లా ఇద్దరం కలిసి వీడియో తీసుకుంటున్నాము. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఎప్పుడైతే ప్రెజెంట్గా. అండ్ మనసులో ఎక్కడో అక్కడ కొంచెం అయితే బాధ ఉంది, ఆ బాధ ఎప్పటికీ పోదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది సపోర్ట్ చేసిర్రు, చాలామంది విష్ కూడా చేసిర్రు, చాలామంది లవ్ సపోర్ట్ ఇక చెప్పలేనంత ప్రేమించారు. కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాము. అది ఎవరో వల్ల కాదు, మీ వల్ల అండ్ మా ఫ్యామిలీ వల్ల అండ్ మా ఇద్దరు కష్టం వల్ల. సో అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా టాటూస్ ట్రైనింగ్ లాంటివి ఏమైనా కావాలి అని అంటే మన ఆర్ట్ బస్ టాటూస్ ముషీరాబాద్ ఉంది కదా, సో దాంట్లో మొత్తం అకాడమీ పెట్టడం అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నా. సో ఎవరెవరికైతే నేర్చుకోవాలని ఉంది. సో ఇది ఫస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే మీరు లాస్ట్ చెప్తే మేబీ ఈ వ్లాగ్ మొత్తం హ్యాపీనెస్ ఉంది కాబట్టి అది మర్చిపోతారని చెప్పేసి ఫస్ట్ రిమైండర్గా చెప్తున్నా. ఫస్ట్ కూడా చెప్తా, దాని తర్వాత సెకండ్ కూడా చెప్తాను నేను మళ్ళీ. ఓకే, సో అది మొత్తం ఏంటంటే అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది, ఏంటంటే 9 to 5 9 to 8 జాబ్ చేయకుండా నేను ఇంట్లో కూర్చొని పైసలు ఎంత సంపాదించాలి అండ్ సమ్ అమౌంట్. ఇప్పుడు అందరు ఏంటంటే టెన్త్ కాగానే ఏం చేస్తారు, డిగ్రీ వరకు అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్, అంటే 5 years వేస్ట్ చేసుకునే బదులు మీరు మంచిగా ఒక 6 months మీది కాదనుకొని స్టడీస్ రాకపోని, డ్రాయింగ్ రాకపోని, ఇంగ్లీష్ రాకపోని అట్లాంటి వాళ్ళకి కూడా మేము నేర్పించడానికి రెడీ ఉన్నాం. ఎందుకంటే మన దగ్గర అట్లాంటి ప్రోగ్రామ్ అయ్యి ఉంది ఒకటి. సో అంటే ఈ కైండ్ ఆఫ్ పీపుల్కి కూడా ఒక ప్రోగ్రామింగ్ చేసి పెట్టిన నేను, ఎట్లా అంటే వీళ్ళకి కూడా ఒక టాటూ ఆర్టిస్ట్ చేయగలుగుతాము అని. ఎందుకంటే నా ఏంది అని అంటే హైదరాబాద్లో టాటూస్ అనేది అంత మంచిగా గ్రో కాలే కాబట్టి సో మనం ట్రై చేద్దాం. నా కొంతనైతే అసలు కాని పని, సో మనం అందరం కలిసి చేయాల్సి వస్తుంది. సో దాని గురించి చెప్తున్నా. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా టాటూస్ అనేది నేర్చుకోవాలంటే కింద 2 numbers పెట్టేస్తాను నేను డిస్క్రిప్షన్లో. సో దానికి ఫటాఫట్ కాల్ చేయండి. అండ్ మా దగ్గర ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, సో ఆయన మొత్తం మీతో మాట్లాడతారు. లేదు మేమే మీతో మాట్లాడాలంటే మేమే మీతో మాట్లాడదాం. ప్రైస్ విషయం అయితే పక్కన పెట్టండి. సో ఒక్కసారి మీ ఫ్యూచర్ గురించి మీరు ఆలోచించండి. సో స్టార్ట్ చేసేయగలను. యాక్చువల్గా ముచ్చట ఏంటంటే రాహుల్ ఇదంతా చెప్పే ముందు నాకు ఒక పాయింట్ చిన్నగా క్లిక్ అయిందనమాట. సో స్టడీస్ 5 years చేసేవాళ్ళు 5 years చేయకుండా అని అంటే స్టడీస్ ఇంపార్టెంట్, నేను అది అగ్రీ చేస్తా. మన ఇంట్లో కూడా స్టడీస్ ఉంటేనే ఏదైనా, ఎల్స్ బయట ఎక్కడికి వెళ్ళాలన్నా స్టడీసే అని చెప్పి అంటారు. ఆయన పాయింట్ని తప్పుగా తీసుకోకండి. ఆయన చెప్పింది ఏంటి అని అంటే మీరు డిగ్రీ చేసిన తర్వాత కూడా అదే జాబ్కి వెళ్ళి అదే అమౌంట్
అంటే మనం ఎర్న్ చేసుకుంటాము శాలరీ లాగా. సో మీరు అదే ఏం చేయాలి అంటే మీరు చదువుకుంటూ కూడా మీరు టాటూ ఆర్టిస్ట్ కావచ్చు. అంటే మన తెలివి ప్రకారం ఉంటుంది అది. మనం బుద్ధి ఎక్కడ ఎంత పెట్టాలి, ఇక్కడ ఇంత పెట్టాలి అన్న దాని ప్రకారం ఉంటుంది. మీరు తప్పుగా తీసుకోకండి దానికి. అదే పాయింట్ చెప్పడానికి నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఈయనది ఎప్పుడు ఎండ్ అయితే నేను అప్పుడు చెప్దామని చెప్పి. సో ఎవరైతే చదువుకునే వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేక ఆర్ఎల్స్ ఫైనాన్షియల్గా అట్లా కూడా బాగాలేక ఉంటారు కదా, సో వాళ్ళందరూ మన స్టూడియోకి విజిట్ కావచ్చు. అండ్ టాటోస్ మెయిన్ ఇంట్రెస్టెడ్ ఉంది, లేదు నేను ఫ్యామిలీని ఎదురించి మరీ నేర్చుకుంటా అని అంటే అట్లాంటివి ఏం లేవు. ఎందుకంటే ఫ్యామిలీ ఉన్నందుకే మీరు కూడా ఉన్నారు. సో ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. మన ఫ్రెండ్ సపోర్ట్ ఎట్లుంటుంది, లవర్ ఎట్లుంటారు, అందరు ఎట్లుంటారో ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉన్నారు. ఇప్పుడు చీ అన్న తూ అన్న తర్వాత మనం కింద పడితే పైకి లేపేది వాళ్ళే కాబట్టి, సో వాళ్ళు అగ్రీ చేసుకొని మన దగ్గరకు వచ్చి టాటూస్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను నేను. సో యాక్చువల్గా ముచ్చట ఏంది అని అంటే ఫైనల్లీ సెకండ్ స్టూడియో, కంగ్రాచులేషన్ సెకండ్ బ్రాంచ్. సో మేము ఏంటి స్టూడియో ఓపెనింగ్ తర్వాత ఇప్పుడు చెప్పుకుంటున్నాం గైస్, కంగ్రాచులేషన్స్. అంత టైం కూడా లేదు అసలు మాకు. సో యాక్చువల్గా ఏంటంటే 2 days ముందే స్టూడియో ఓపెనింగ్ 2 days ముందు నుంచే మాకు వర్క్స్ అన్నీ. ఎందుకంటే ఈయన ఒక దిక్కు నేను ఒక దిక్కు అటు కూడా వెళ్ళడానికి లేదు. సో ఇద్దరం కలిసి మాకు అంటే ఎవరి పనులు వాళ్ళు ఉంటాయి, వీళ్ళ ఫ్రెండ్స్కి కూడా పనులు ఉన్నాయి. నేను అది అంటే నెగిటివ్ వేలో కూడా తీసుకోవాలని, అట్లాంటి అంత పాజిటివ్ వేలో తీసుకోవాలని, ఎందుకంటే నేను అంత మంచిదాన్ని కాదు కాబట్టి. నాకు కూడా కొంచెం గలీజ్ మైండెడ్ ఉంటుంది. నాకు ఎవడు హెల్ప్ చేసిండు, ఎవడు వచ్చిండు నా దగ్గరికి, ఎవరు మాట్లాడిరు, ఎవరు నన్ను బాధలు ఉన్నప్పుడు బయటికి తీసిరు, అట్లాంటివన్నీ గుర్తుపెట్టుకుంటాను నేను. మరీ అంత మంచిదాన్ని అయితే కాదు. సో రాహుల్కి ఆ టైంలో మేమిద్దరమే చూసుకున్నాం. మేమిద్దరమే లిటరల్లీ చెప్తున్నా కదా. నేనన్న ఇంకా కొంచెం ఒక వేరే డిప్రెషన్ వల్ల మీకు తెలిసిందే. సో అది అంత తొందరగా బయటికి రాలేకపోయినా, తొందరగా ఇంటికి వెళ్ళిపోవడం, మా మమ్మీ ఒక్కతే ఎలోన్ ఉంటుంది కాబట్టి. బట్ రాహుల్ మాత్రం 11, 12, 1, 2 కూడా అయింది. ఆ డే నేను మర్చిపోను. ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఆయన మస్తు 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 స్ట్రగుల్ పడ్డాడు. ఆయన స్ట్రగుల్ ముందు నాది చాలా 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 చిన్న. అందరు ఒప్పుకోవడానికి ఒకటి అడ్డు వస్తుంది, బట్ నేను నా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. నేను ఇట్లాంటివన్నీ ఒక ఆయనే చూసుకున్నాడు. అంటే కొంతమంది ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు రాహుల్కి ఫ్రెండ్స్, ఈవెన్ నాకు కూడా ఉన్నారు. బట్ ఆ టైంలో మాకు ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తే బాగుండు అని అనుకున్నాం. చాలామంది దగ్గరికి పోయి ఇన్విటేషన్స్ ఇవ్వాల్సి వచ్చింది కూడా. అదంతా టైం వేస్ట్ అని చెప్పలేను, బట్ మాకు టైం ఎంత ఇంపార్టెంట్ మాకు తెలుసు ఆ సిచ్యువేషన్లో. బట్ వేరే వర్క్స్ అన్నీ ఆపేసుకొని మేము వేరే వేరే దగ్గరలకి వెళ్ళి ఇన్విటేషన్స్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడి కొంచెం టైం స్పెండ్ చేసి వచ్చి, కొంతమందికి అయితే ఇయ్యని అంటే దగ్గరికి వెళ్ళి ఇయ్యలేకపోయినాం, బట్ వాళ్ళు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎంత చెప్పినా తక్కువనే. నా పాత దోస్తాన్ ఇదంతా. ఎట్లా అంటే కలవంగానే అదొక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది మా దగ్గర. మేము తిట్టుకుంటాం, బయట కొట్లాడతాం, ఏదన్నా ఉంటుంది కానీ, బట్ ఒక్క దగ్గరకు ఉన్నాం. అందరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పేరున థ్యాంక్ యూ చెప్తున్నా ప్రతి ఒక్కరికి. ఎస్పెషల్లీ వీళ్ళకు వాళ్ళకు అన్నట్టు ఏది లేదు, నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ మా క్లయింట్స్ కూడా వచ్చారు. అంటే ఎందుకు అలాగ పెడుతున్నారు, అసలు ఏమైంది, స్టూడియో నువ్వెందుకు అలాగ పెడుతున్నావు, ఈయన ఎందుకు అలాగ పెడుతుండు, సెకండ్ బ్రాంచ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అది కూడా సడన్గా, అది కూడా అవంతిక వాళ్ళ ఫాదర్ డెత్ తర్వాత మీరు ఎందుకు ఇట్లా డిసైడ్ అయ్యారు అది ఇది అని చెప్పి. సో మన సార్ని అడిగింది, చెప్పు ఏమైంది, నువ్వు సార్ ఏం ఆలోచిస్తున్నావు, ఏం ఆలోచిస్తారే. సో అందరు వచ్చిరని చెప్పింది కదా. సో అంటే మాకు నిజంగానే చెప్పాలంటే మేమే పోయి ఇన్విటేషన్స్ ఇవ్వాలి, మేమే ఇన్విటేషన్ కార్డ్స్ ఎడిట్ చేయించుకొని మళ్ళీ ప్రింట్ ఇచ్చి మళ్ళీ దానికి ఎన్వలప్ వేసి, అంటే నాకు తెలుసు అందరూ ఇవన్నీ చేస్తారని, కానీ మనకు ఏంటంటే అంత అనుభవం లేదు అండ్ మ్యాన్ పవర్ అనేది చాలా తక్కువ ఉండే గైస్. సో ఒక దగ్గర పోతున్నామంటే మేము కంపల్సరీ ఇద్దరు విజిట్ చేయాల్సి వస్తుండే. నేను పోయి ఇచ్చినా కూడా ముందున్న వాళ్ళు అడుగుతారు తను ఏడుందని చెప్పేసి, ఈమె పోయినా కూడా అట్లనే అవుతుండే. సో ఇంకోటి ఏంటంటే చాలా కష్టం అని చెప్తున్నా ఈ స్టూడియో పెట్టడం అంటే. ఈమె నా గురించి అయితే ఎట్లయితే చెప్పింది కదా, చెప్పడం కాదు, ఆమె చూసింది కాబట్టి అది చెప్పింది. సో ఈమె కూడా స్ట్రగుల్ చాలా చేసింది. ఐ మీన్ వర్క్ ప్రకారంగా కానీ లేదంటే సో వచ్చి పని చేయకపోయినా కూడా సో కాల్స్ త్రూ నుంచి కూడా చాలా హార్డ్ వర్క్ అనేది తనది కూడా ఉంది. సో దీనిలో నేను ఎక్కువ తను ఎక్కువ అని కాదు, మేమిద్దరం సేమ్. ఇదైతే నిజం కలిసి మేమిద్దరం సేమ్. అండ్ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏంది ఒక చిన్న బాధ ఏంది అని అంటే
ఈవెన్ తన డాడీ కూడా ఉంటే కొంచెం బెటర్ ఉంటుండే అని చెప్పేసి అంతే. ఎందుకు అంటే మొత్తం దాంట్లో ఏమైంది. సో గైస్ ఏం లేదు, సో వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆ టాపిక్ ఎటో వెళ్ళిపోతుంది, అది ఎటో డిప్రెషన్ అయిపోతుంది. మళ్ళీ ఏడ్చి వ్లాగ్ చేయాలని లేదు నాకు. అసలు చాలా కాన్ఫిడెన్స్ వేసుకొని చాలా గట్టిగా వేసుకొని నేను వ్లాగ్ ముందుకు వచ్చిన అనమాట. ఏ వ్లాగ్ చేయాలి అన్న నాకు అంత ధైర్యం సరిపోతలేదు. సో ఫైనల్గా వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ చెప్పి థ్యాంక్ యూ అదే వస్తుంది. అండ్ చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికనంటే తనకి. ఎందుకంటే ఆ హార్డ్ టైంలో కూడా ఇక్కడ వచ్చి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, లవ్ యూ. ఎందుకంటే ఈ టైంలో ఎవరు రారు, బట్ తను వచ్చింది. అండ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మా సబ్స్క్రైబర్స్కి. సో ఇది డిప్రెషన్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయినా, బట్ ఇప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూస్గా వస్తే మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. అండ్ యాక్చువల్గా మెయిన్ ముచ్చట చెప్పాలి అన్నట్టు సెకండ్ బ్రాంచ్ ఎందుకు ఓపెన్ చేసిండో చెప్పలేడు గైస్. నేను 3 times అడిగిన ఈ మొత్తం వ్లాగ్లో. సో ఓపెన్ చేసింది నేను అని బయట తెలిసింది, బట్ నేను కాదు. నేను కాదు, నాది అంటే నా హ్యాండ్ లేదు. మజాక్ చేయకు, చెప్పు. నేను కాదు అంటే నాకు ప్లానింగ్ ఉండే. నాకు ఎట్లా ప్లానింగ్ ఉండే, నాకు రాహుల్ కాకుండా నేను ఎలోన్గా పెట్టుకోవాలి, నేను ఒక స్టూడియో రన్ చేయాలి, అందులో మా డాడీని కూర్చోబెట్టాలి అని ప్లానింగ్ ఉండే. బట్ అది వర్కౌట్ కాలేదు. సో రాహుల్ చేసిండు ఫైనల్గా. చెప్పు. రాహుల్ చేసిండు కాదు గాయస్. సో ఇది తనది కూడా అంతే, నాది కూడా అంతే, అక్కడ కూడా అంతే. నేను చెప్పాలంటే స్టార్ట్ చేసినా ఓకే నేను, బట్ నా వెనకాల ఉన్న వాళ్ళ పవర్ కూడా నాకు కంపల్సరీ కావాల్సి వస్తుంది. సో ఎలోన్ అయితే గాలేమో. అండ్ ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ వెనకాల ఉమెన్ ఉంటుందని చెప్తారు కదా. సో ఈ టైంలో తను ఉండే నాతోని. అందరికి థ్యాంక్ యూ సో మచ్. సో సెకండ్ బ్రాంచ్ చాలా అంటే చాలా మంచిగా ఓపెనింగ్ అయింది. గ్రాండ్గా చేయలేకపోయినాం, బట్ హార్ట్ఫుల్గా అందరినీ వెల్కమ్ చెప్పినాం. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాం. అండ్ ఎవరికైతే టైం ఇవ్వలేదు వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆల్మోస్ట్ అందరికీ టైం ఇచ్చినాం, కొంచెం సేపు. బట్ ఒకళ్ళు ఉన్నంతసేపు ఒకళ్ళని ఫ్యామిలీ కూడా వచ్చిర్రు, రాహుల్ వాళ్ళ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ అయితే ఎవరు రాలేరు గైస్. మెయిన్ మా మమ్మీ డాడీ లేరు కాబట్టి మా మమ్మీ ఇక మొత్తం ఆమె గుర్తు చేసుకుంటూనే ఉంది. ఇక నేను లేకపోతే ఈయన ఒక్కడే అయిపోతాడు, వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు, మళ్ళీ మంచిగా ఉండదు. ఏమంటారు ఆ టైంలో ఎంత బాధ ఉన్నా కూడా నేను నన్ను లోపల పెట్టుకున్నాను. నేను వీళ్ళందరూ ఫ్యామిలీ వచ్చిన తర్వాత, ఫ్రెండ్స్ అందరూ వచ్చిన తర్వాత ఆలోచిస్తున్నా, అంటే మా డాడీ కూడా ఉంటే బాగుండు అని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. నా బిడ్డ మా అల్లుడితో పోతుంది, ఇంత పని చేస్తుంది అని చెప్పి. సో సెకండ్ బ్రాంచ్ కూడా ఓపెన్ చేసినామంటే మేబీ ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఇక్కడికి వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుండే. బాగుంది బెటా. నేను ఎప్పుడన్నా స్టూడియో కోసం చెప్తే ఒకటే అంటుండే, నేను వెతకాలా బెటా, నేను ఉన్నా కదా, నేను దోలాడతా ఆ వేలా. అంటే మా డాడీ రియల్ ఎస్టేట్, సో అట్లా నేను వెతుకుతా, నేను చూస్తా, నేను ఉన్నా కదా, ఎందుకు టెన్షన్ తీసుకుంటావు, మీకు ఎంతలా కావాలి నేను మాట్లాడతా అని అంటుండే. చూసిరు ఇంతకుముందు ఒక 6 months కింద కూడా చూసిరు, అట్లా ఏం లేదు. సో ఇప్పటికీ 3-4 times మేము చెప్పినాము. అంటే అర్థమైపోతుంది ఇక ఇంట్లో టెన్షన్స్ అంటే అర్థమైపోతుంది కదా, ఏమైంది బిడ్డ అని చెప్పి. నేను చెప్తుండే మా డాడీకి, మా మమ్మీకి చెప్పకపోతుండే, వాళ్ళు టెన్షన్ తీసుకుంటారని. కానీ మా డాడీకి ఎట్లా చెప్తుండే అంటే, నేను ఇంటికి వెళ్ళంగానే కోపం అవుతుండే, ఏమైంది ఇంత లేట్ అది అనగా నాకు టెన్షన్స్ ఉండే ఆ డాడీ అని చెప్పి ఉర్రంగానే చెప్పు తల్లి ఏమైంది అని అంటే అప్పుడు చెప్తుండే, నేను ఇట్లా డాడీ ఇట్లా స్టూడియో తీసేయమన్నారు, ఇట్లా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, నేను ఉన్నాగా బిడ్డ ఎందుకు టెన్షన్ తీసుకుంటా. ఒకటి చూసిండే మా డాడీ. అంటే మా డాడీకి ఐడియా లేదు ఏరియా ఎట్లా స్టూడియోనే బెటర్, ఆయనకి ఏంటంటే ఒక ఖాళీ జాగా ఉంది అది వాడుకోవచ్చు అన్నట్టు మాత్రమే తెలిసింది మా డాడీకి. అంత ఏమంటారు టాటూ స్టూడియో ఈ ఏరియాలో పెట్టాలి, ఇక్కడ ఏమేమి పక్క పక్కన ఉంటే అవి గ్రో అవుతుంది అన్నట్టు తెలియదు. బట్ అట్లీస్ట్ చూసిరు కాబట్టి అది మాకు చాలా గ్రేట్. అది అది చెప్పుకోవడానికి అయితే ఇంకా మంచిది. ఆ వేలో వెళ్ళినా కూడా మా డాడీ గుర్తొస్తాడు. అంటే ఇక్కడ చూసిండే కదా అని చెప్పి మేము ఇద్దరం చెప్పుకుంటాం అన్నమాట. మా ఇంటి దగ్గరనే పక్కన ఆపోజిట్ లో గల్లీలో. అక్కడ వర్కౌట్ కాదు డాడీ అంటే, ఎందుకు బిడ్డ ప్లేస్ చాలా పెద్దగా ఉంది కదా అని అంటుండే మా డాడీకి ఐడియా లేదు. సో అట్లీస్ట్ అంతనైనా ప్రయత్నం చేసిండు మా డాడీ. థ్యాంక్ యూ సో మచ్. మా డాడీ ఇప్పుడు ఢిల్లీ కాబట్టి హెవెన్లో ఉన్నాడు మా డాడీ. థ్యాంక్ యూ చాలా. నా విషయానికి వస్తే వద్దులే కానీ. సో ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాం. హ్యాపీగా ప్రౌడ్లీగా అండ్ హార్ట్ఫుల్గా అందరినీ వెల్కమ్ చేసినాం. మేము కూడా
కుష్లు ఉన్నాం జర ఇప్పుడు థింగ్స్ అన్నీ అయితే వచ్చేసినాయి స్టూడియోలకి. ఈ రీల్ కూడా మీకు ఆర్ట్ బస్లో వచ్చేసింది కదా, చూసేయండి. సో ఇక్కడ క్లాసీగా అంటే అక్కడ కూడా అన్ని టాటోస్ అయితే అంత వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే టూ ప్రొఫెషనల్ పియర్సింగ్ టాటోస్ అంతే. ఇక్కడ రెడ్ లాక్స్ మొత్తం మన ముషీరాబాద్లోనే. సో మీరు అందరు అక్కడికి వచ్చేసేయండి. సో ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చేసేయండి. అండ్ హ్యాబిట్స్లో ఉన్న వాళ్ళందరికీ ఈ వ్లాగ్ షేర్ చేయండి, రీల్ కూడా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు రాహుల్ అవంతిక వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్. మధ్యలో రాహుల్ ఇట్లా లేచి వెళ్ళిపోతుంటాడు, ఎందుకంటే మా ఫోన్ స్టోరేజ్ కొంచెం ప్రాబ్లం ఉంది. అది చెక్ చేయడానికి ఊరికూరికి వెనకకు పోతున్నాడు అనమాట. సో ఈ వ్లాగ్ నేనే ఎండ్ చేసేస్తున్నా, నేనే స్టార్ట్ చేసిన కాబట్టి నేనే ఎండ్ చేసేస్తున్నా. ఇప్పటి నుంచి మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి. సో నెక్స్ట్ వ్లాగ్ ఏంది అని అంటే, దీనికన్నా ముందు వ్లాగ్ ఏది వస్తుంది అంటే మా డాడీది వస్తుంది, అబౌట్ మై డాడ్ అని చెప్పి. ఆ వ్లాగ్ తర్వాత నేను మిగతా అన్ని వ్లాగ్స్ మంచిగా కంటిన్యూగా ధైర్యం చేసుకొని చేస్తా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ఎవరెవరైతే కమెంట్స్లో అడిగారో డాడీకి ఏమైంది అది కూడా మొత్తం చెప్పేస్తాను నేను. సో ఇప్పుడైతే బాయ్ చెప్పేస్తున్నా గైస్, బాయ్.